నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 రోజులు కాస్త నిదానంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజుల నుంచి దూకుడు పెంచారు. అది కూడా గత ప్రభుత్వ అవినీతిపై అవ్వడం విశేషం. కాళేశ్వరం మొదలుకొని విద్యుత్ శాఖలో అవినీతి వరకు అన్నింటిపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తోంది. గత ప్రభుత్వం అవినీతితో రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చిందని, ఇప్పుడు రోజువారీ ఖర్చుల కోసం సైతం కేంద్రాన్ని బెదిరించాల్సిన దుస్థితి దాపురించిందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు సీఎం కుటుంబం సహా పలువురు మంత్రులు సైతం లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. గత 10 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా అప్పులు పాలైంది, ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ఏ పథకాలు ఎలా ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు ఎక్కడ నిలిచిపోయాయి వంటి అనేక కీలక విషయాలను అందులో వివరించారు. ప్రధానంగా కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ ఇచ్చిన వైట్ పేపర్ రాజకీయ దుమారమే రేపింది. ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు కూడా కేంద్రం ముందు నిలబడే పరిస్థితి వచ్చిందని పేర్కొనడం, కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల్లోనూ అవినీతి పెరిగిపోయిందని, కోట్లకు కోట్లు దోచుకున్నారని చెప్పడం ద్వారా కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే టార్గెట్ చేసింది. దీనికి నాటి మంత్రి హరీష్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాము అప్పు చేసింది గోరంతా అయితే రాష్ట్రానికి కొండంత ఆస్తులు సంపాదించుకున్నామన్నారు. అయితే హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి నేరుగానే విమర్శించారు. అంతేకాదు వారి అవినీతిపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ సభ్యులు పోడియం దగ్గరకు దూసుకొస్తున్నారని మండిపడ్డారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. ఇప్పుడు విద్యుత్ శాఖలోనూ భారీగా అవినీతి జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి 10,000 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారన్నారు. అయితే దీన్ని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. అయితే దీనిపై విచారణకు ఆదేశించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి జరగడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దీంతో ప్రస్తుతం శాసనసభ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది.